ఇకపోతే ఇంకో వార్త చూసినట్లయితే ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస. దేశాన్ని ఐక్యం చేసిన ఇచ్చిర్రా, లేదంటే రామాలయానికి సంబంధించిన విషయంలో, ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఆయననే మొదటిసారి ఇటుక పెట్టి మేస్త్రి పని చేసిన నిపించి ఇచ్చిరా? ఈరోజు ఎల్కే అద్వానీ ఉండాల్సిన ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇదే బీజేపీ పార్టీ అదే ఎల్కే అద్వానీ అత్యంత దారుణంగా అణచివేసింది. మళ్ళీ ఆయనకు భారతరత్న ఇచ్చి చేతులు దొరుకుంటా ఉన్నది. మరి ఎల్కే అద్వానీ దేశానికి సేవ చేసిండు, దేశాన్ని ఐక్యం చేసినంటే దేశంలో ఎవరిని ఐక్యం చేసినావు, ఎవరిని ఐక్యం చేసినావు అనేది విషయం చెప్పాలి కదా. ఎల్కే అద్వానీ కనుక ఒకవేళ ఆయన ఆత్మకథలో ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆయన పరిపూర్ణంగా నిజాలు రాయాలనుకునేదంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసిన నాయకుడు అని ఆయన రాసుకుంటాడు. అది పక్క. ఒకవేళ నిజం రాసుకోవాలనుకుంటే చెప్తున్నా. మరి దేశాన్ని ఇక నిన్న ఈ వార్త చదువుతున్నప్పుడు అద్వానీకి భారతరత్న అంటే నాకు కండు చక్క కనబడక అద్వానీకి అన్న ప్లేస్లో అదాని కావచ్చు అనుకున్నా, అదానికి భారతరత్న అనుకున్నా. నమ్మిన నేను కూడా. ఎందుకంటే ఈ దేశంలో అదానికి అద్వానీకి భారతరత్న ఇవ్వడము, అవసరమైతే ఇంకో రత్న ఇవ్వడం అనేది కామన్ విషయం బీజేపీ పార్టీ పాలనలో. ఎందుకనంటే వాళ్లకు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం, ఒకరికేమో మంచి నాయకునికి ఇస్తారు, చప్పలు కొట్టిస్తారు, తర్వాత వెనకాల వీళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఎంత నరమేధం చేసిర్రు, ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు ఏ కుట్రలు చేసిర్రు, ఈరోజు రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఏ కుట్రలు వేసి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు అనే విషయం ఎక్కడ మాట్లాడకుండా భారతరత్న ఇచ్చి పక్కన పెడతారు. మరి బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామ మందిర ఉద్యమ రథసారథి లాల్ కృష్ణ అద్వానీ 96 సంవత్సరాలకి దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఎలనేని కృషి చేశారు. మరోసారి చదువుతున్నా ఈనండి. దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని, హిందుత్వ ఎజెండాను తల మీద పెట్టుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఎనలేని కృషి చేశారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం ఆయన 1990లో చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితంగానే లోక్సభలో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ 6 ఏళ్లలో 161 సీట్లతో దేశంలోని అతిపెద్దగా పార్టీగా అవతరించి ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరేసింది. బీజేపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు అడుగడుగున పార్టీ ఎదుగుదలకు మూల స్తంభంలో నిలిచిన అద్వానీకి ప్రధానమంత్రి పదవి మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది. 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. మరి అదే విషయం, ఆయన బీజేపీ హిందుత్వ ఎజెండాను తలకెత్తుకున్నటువంటి వ్యక్తి, హిందువుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో హిందుత్వ పేరుతోని జరుగుతున్న దాడులకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు ఈ లాల్ కృష్ణ అద్వానీ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా రాముడి గుడి నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టిండు. ఆ రథయాత్ర చేపడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నా కూడా అద్వానీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. మరి కొన్ని రాష్ట్రాల్లో ములాయం సింగ్ లాంటి వాళ్ళు ఆ రాష్ట్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరగదు అని చెప్పేసి వాళ్ళ రాష్ట్రంలో రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్నీ మూసుకొని కూర్చున్నది. కేవలం రామాలయానికి సంబంధించిన విషయంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. రామాలయ నిర్మాణం జరగాలనేది వాళ్ళ ఆలోచన కూడా కాబట్టి మరి వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. లాల్ కృష్ణ అద్వానీ అనే వ్యక్తి ఈరోజు భారతరత్నకు సెలెక్ట్ అయ్యేటట్టు చేశారు. నిజానికి ఈ దేశానికి ఒకవేళ కనుక బీజేపీకి నిజంగా ఒక అభిమానం కనుక ఉంటే నరేంద్ర మోడీ ప్లేస్లో ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అద్వానీ. మరి అద్వానీని అంతెందుకండి, ఈ రామ మందిరం కోసం మొదటిసారి అక్కడ ముగ్గు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ముగ్గు వేసిన వ్యక్తి రామ మందిరానికి సంబంధించిన విషయంలో అద్వానీ. మరి ఆయనను కూడా నువ్వు రావద్దు, రామ మందిరం నిర్మాణం కోసం నువ్వు రావద్దు అని చెప్పేసి ఆయనకు రూల్ పెట్టారు. ఎందుకు రూల్ పెట్టారు అంటే ఒకవేళ కనుక అద్వానీ ఆ రామ మందిరం కాడ అడుగు పెడితే తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కెమెరాలు మొత్తం ఆయన వైపే చూస్తాయి. అక్కడ వచ్చేటువంటి బీజేపీ కురువృద్ధులు కానీ సినిమా హీరోలు కానీ అవసరమైతే అక్కడ ఉన్న పూజారులు కూడా వాళ్ళందరూ కూడా అద్వానీకి కాలు మొక్కి దండం పెట్టి అయ్యా నీ వల్లనే ఈరోజు మేము రామ మందిరం కట్టుకున్నాం అని చెప్పేసి అద్వానీ కాలు మొక్కేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా నరేంద్ర మోడీని చూపించేటువంటి కెమెరాలు అద్వానీని చూపిస్తాయని చెప్పేసి భయపడి ఈరోజు అద్వానీ అక్కడ రావద్దు అని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చున్నాడు నరేంద్ర మోడీ. మరి ఆయనకు ప్రధానమంత్రి రాకుండా అడ్డుకున్నది నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ నాయకులే. మళ్ళీ ఈరోజు రామ మందిరం నిర్మాణం విషయంలో రామ మందిరం నిర్మాణం పూర్తిగా కాకుండా కూడా ఎలక్షన్ల కోసం చేసిన స్టంట్లో మరి ఆయన రాకుండా అడ్డుకున్నది ఎవరు? మరి ఇంత గొప్ప వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించింది కానీ మరి మొన్న ఎందుకు తీసుకురాలేదు?
రామ మందిర నిర్మాణం విషయంలో ఎందుకు తీసుకురావాలనే విషయాన్ని కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని చెప్పకపోతే ఈ దేశంలో అద్వానీని వాడుకొని మోసం చేసిన అత్యంత నీచమైన సంస్కృతికి ఏ పార్టీ ఉన్నది అని అంటే అది బీజేపీ పార్టీ, అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా.